అండ్ సక్సెస్ఫుల్గా మన యూట్యూబ్ని యాక్ట్ చేసి పడదింగాడు ఎవడో యాక్ట్ చేస్తాడు. ఎట్లా చెప్పేది ఏంట్రా, చెస్ట్ వర్కౌట్ రోజులు ఇట్లాంటివి జరగడం యాంటీరియర్ డే రోజు. అండ్ పంప్ గాట్ క్రేజీ, హార్ట్ బ్రేకింగ్. ఆ పిల్ల పోయిందని ఇది యూట్యూబ్ గాట్ యాడ్. అట్లీస్ట్ ఈ సెట్ అయినా రావాలి. మన 4 years కష్టమేం 2025 మళ్ళీ మొట్ట పడిపోయింది. బూతులు. ఫ్యామిలీ ఛానల్ రా నాది. ఈరోజు అప్లోడ్ అవుదాం అనుకున్నా, ఈరోజు బాగా అనిపిస్తలేదరా బాబు నీకు? ఫీవర్ లిటరలీ చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ వర్కౌట్ వాజ్ 10 out of 10 యాంటీరియర్. సో యాంటీరియర్ అంటే ఏంటిదంటే ఫ్రంట్ పార్ట్ మొత్తం అని చెప్పేసి, లైక్ క్వాడ్రిసెప్టర్స్, చెస్ట్, షోల్డర్స్, బైసెప్ చేయకుండా ట్రైసెప్ చేస్తాం అంతే ఇందులో. మళ్ళీ ఇంకో విండోస్ లాగిన్. ఇదంతా విండోసే. మహారాష్ట్ర, ఇండియా. ఆయన VPN తో యూజ్ చేసాడా? మహారాష్ట్ర, ఇండియా. ఇంక VPN ఎందుకు? ఆడున్నది మహారాష్ట్ర అంటున్నావా? అదే లొకేషన్ అది చూపిస్తుంది. మహారాష్ట్ర అంటే మన పక్కదే, ఎక్కడోళ్ళ కాదు, తెలంగాణలోనే అయి ఉంటది అది. ఇక్కడ దగ్గర వాళ్ళు ఎవడో చేసాడు ఇది అకౌంట్. ఇంకా 2nd January మళ్ళీ ఇంకో దాంట్లో లాగిన్ అయ్యాడు. 29th మార్చి. ఇప్పుడు ఇదంతా మందే. ఇండియా మ్యాక్ అని వస్తుంది కానీ ఇప్పుడు మనది. ఓకే, ఇవన్నీ యాడ్ చేస్తాను మళ్ళీ. 2 step అని పాస్వర్డ్ మార్చా పాస్కి. మరి ఆడు పాస్కి యాక్సెస్ ఎలా దొరికింది? హై లైక్ అని వస్తుంది. ఇంకా నేమ్ అది మార్చుకోవాలి మనం. ముందు పేరు తీసారా చూడలేకపోతున్నాను నేను. ఛానల్ హ్యాక్ అయింది, ఇప్పుడు నార్మల్ కూడా అయిపోయింది. అండ్ ఐ డోంట్ నో ఎవరు చేశారని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటిదంటే, నాకంటే ఎక్కువ మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాధపడ్డారు. అదే ఛానల్ పోయింది, 5 years హార్డ్ వర్క్, 4 years ఐ థింక్, 4 years హార్డ్ వర్క్ అని చెప్పేసి. సో ఫీవర్ వచ్చింది. అండ్ ఈ January థింగ్స్ ఆర్ గోయింగ్ బ్యాడ్ అని చెప్పేసి. అండ్ లైక్ ఐ గాట్ వైరల్ ఫీవర్ అని చెప్పాను కదా. సో January 7th రోజు మేబీ అప్లోడ్ ఈ రోజే అవుతుంది ఇది. అండ్ నేను కూడా జర్నల్ చేయడం స్టార్ట్ చేస్తున్నా రీసెంట్ గానే. సో ఇది మీకు కూడా బెస్ట్. అంటే లైక్ మీ డైలీ లైఫ్ లో ఏమవుతుంది ఇదంతా జర్నల్ చేసుకోవడం చాలా 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 బెస్ట్. సో డైలీ 5 minutes టైమర్ పెట్టుకొని రాయడం అలవాటు చేసుకొని చాలా చాలా బెటర్ అది. RP Vlogs అయిపోయిందని చెప్పేసి అనుకున్నాను నేను, బట్ అది ఆగలేదు. అండ్ ఇంకెవడ ఆపలేడు కూడా. సో మళ్ళీ కలుస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో ముందే చెప్పబోతున్నాను, హైదరాబాద్ బెస్ట్ కల్షియం part 2 రాబోతుంది.